హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి. ఈరోజు దోసకాయ గుడ్లు చూపిస్తానండి. దోసకాయలు మంచిగా కడుక్కొని కట్ చేసుకున్నాను ముక్కలు. ఇవి 2 టమాటాలండి, 2 పచ్చిమిర్చి, గుడ్లు కూడా ఉడకపెట్టుకున్నానండి. కూర వండేటప్పుడు చూపిస్తాను. చాలా బాగుంటుందండి కర్రీ అయితే. కరివేపాకు వేసుకుందామండి. పసుపు, మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ, ఒక 5 నిమిషాలు మీడియంలో పెట్టుకుందామండి. ఇప్పుడు చూద్దామండి. టమాటా కూడా వేసేసుకుందాం ఇప్పుడే. మీడియంలో పెట్టుకుందామండి. చూద్దామండి. ఇప్పుడు కారం వేసుకుందామండి. ఒక 5 నిమిషాలు మీడియంలో పెట్టుకుందామండి. తర్వాత కొంచెం అంటే కొన్ని వాటర్ పోసుకుందాం. ఎగ్స్ వేయించుకున్నామండి. కొంచెం ఆయిల్, ఎక్కువ వాటర్ పట్టవండి, కొంచెం పొద్దు. ఇట్లా మీడియంలో పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుందామండి. ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాం. ఇప్పుడు చూసుకుందామండి ఎట్లా ఉందో. తిప్పేటప్పుడు కెమెరా అడ్డు వస్తుందండి. కనిపిస్తుందో లేదో మంచిగా. అయిపోవచ్చిందండి. ఇట్లాగే మనం మీడియంలో అన్న సిమ్లో అన్న పెట్టేసుకోండి. ఇప్పుడు చూద్దామండి. అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసినాక చూద్దామండి. అయిపోయిందండి. ఎగ్గు దోసకాయ, గుడ్లు దోసకాయ అండి.
మీరు కూడా ఇలాగే చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియోలు అందరూ చూడండి, చూసిన వాళ్ళు అందరూ లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు, ఇంకా కొత్తగా చూడాలి చూసేవాళ్ళు కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇండియా తెలుగు రుచులండి. ఇలాగే దోసకాయ ఎగ్గు చూసి ఎలా ఉందో మీరు కూడా చేసుకుని కామెంట్ పెట్టండి. ఉంటానండి. థ్యాంక్ యూ. బాయ్.